జై శ్రీరామ్ అండి. నేను ఒక ఆలయానికి వచ్చాను. ఇక్కడ ఈ ఆలయంలో అందరి దేవీ దేవతల విగ్రహాలు చిన్న చిన్న గుడ్లుగా కట్టి ఉన్నాయి. విషయం ఏంటంటే సాయిబాబా మన సనాతన ధర్మానికి ఎటువంటి సంబంధం లేదు, సాయిబాబా దేవుడు కాదని ఆల్రెడీ మన పెద్దలు నిర్ణయించారు. అయినా సరే మన వాళ్ళు వినకుండా ఈ దేవాలయాలు ఇక్కడ ఈ దేవాలయంలో అన్ని చిన్న చిన్న టెంపుల్ గా కట్టారు. ఇందులో సాయిబాబా కూడా కట్టారు. విషయం ఏంటంటే చూడండి, సాయిబాబా కాళ్ళ దగ్గర అమ్మవారి ఫోటో పెట్టారు. అలాగే మన పరమేశ్వరుడు శివుడు విగ్రహాన్ని సాయిబాబా కాళ్ళ దగ్గర పెట్టారు. ఇక్కడ ఇంకా గొప్ప విషయం ఏంటంటే అన్ని దేవాలయాలు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, దుర్గమ్మ తల్లి, లలితాదేవి అన్ని ఉన్నాయి. ఏ ఒక్క విగ్రహం చూసుకున్నా ఆ పరిధి చూసుకున్నా నీట్ గా లేదనమాట. కానీ ఇక్కడ వీడికి 3 సార్లు ఆరకంతుంది, చాలా నీట్ గా ఉంది. వీడికి అన్ని వనరులు ఉన్నాయి. అంటే చూడండి, మన దేవుడు మన సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు అసలు వాళ్ళకి ఎటువంటి ఇది లేదు. వీళ్ళకి మాత్రంగా రాజుపోగటం. దయచేసి హిందువులు మేలుకోండి. చూడండి, శివుడి విగ్రహం కనీసం బూజు కూడా దొరకలేదు అనమాట. ఆ స్థాయిలో ఇలా విగ్రహం ఉంది. కనీసం క్లీన్ చేసుకున్న వాళ్ళు కూడా లేరు. మనోడు ఇంకో సాల్వ్ వాళ్ళు వీడి రాజుబాబునికి ఏం తక్కువ లేదు. హిందువులు మేలుకున్నంత వరకు మన వాళ్ళని, మన దేవుడు, మన ధర్మం మర్చిపోయి ఇలా అన్ని మతస్థులు పూజించి ఎంతకాలం మనం ఇంకా మన సనాతన ధర్మానికి ఏం పేసలు చేస్తాం. ఇతర మతస్థులు కూడా మనం లోపోయి కూడా కారణం అంటే మన వాడిని కాని వాడిని తెచ్చి నెత్తులు పెట్టుకుంటున్నాం. దయచేసి హిందువులు మేలుకోండి. సాయిబాబాకి మనకి ఎటువంటి సంబంధం లేదు. జై శ్రీరామ్.